ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ని వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ చూసే వాళ్ళకి కూడా చాలా ఎమోషనల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా చక్కగా ఉంది ఈ 4 రోజులు, ఈ గొడవలు హడావులు ఏమీ లేకుండా. ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ మదర్, రీతు మదర్ అండ్ భరణి డాటర్. వీళ్ళ ముగ్గురు ఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మొదటగా భరణి డాటర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ మదర్ ఎంట్రీ. కళ్యాణ్ మదర్ ఇంట్లోకి రాగానే అమ్మ అని పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మను పట్టుకొని చాలాసేపు ఏడ్చాడు కళ్యాణ్. ఏంట్రా ఇలా అయిపోయావు నాన్న, బాగా తినటం లేదా అని అడిగారు వాళ్ళ మదర్. అంతేకాదు, ఇంత మనసులో పెట్టుకున్నావురా, ఇంత బాధను పెట్టుకున్నావా అని వాళ్ళ మమ్మీ కళ్యాణ్ని అడిగేసరికి కళ్యాణ్ చాలా ఏడ్చాడు. అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చారు. అంతేకాదు, చూసే వ్యూవర్స్కి కూడా చాలా ఏడుపు వచ్చింది. తన బాధను మొత్తం ఇన్నేళ్ల తర్వాత ఒక లైవ్ షోలో తను వెళ్ళగక్కాడు. ఇంట్లో చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఈ విషయంలో బాధపడ్డారంట. ఏదేమైనప్పటికీ కూడా మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈరోజు ఒక మంచి స్టేజ్కి నువ్వు వచ్చావు. నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది నాన్న. నువ్వు నాకు మాట ఇవ్వు, నువ్వు కప్పు పట్టుకొని ఇంటికి వస్తానని చెప్పి కళ్యాణ్ మదర్ కళ్యాణ్ చేతితో మాట తీసుకుంది. అంతేకాదు, ఇదంతా మనసులో పెట్టుకున్నావా, ఎంత బాధ ఉంది నాన్న, ఇప్పటి నుంచి సంతోషంగా ఉండు, మేము నీ కోసం ఉన్నాం అని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నది. ఆ తర్వాత ఇప్పటిదాకా లక్ష్మి కొడుకు, లక్ష్మీనారాయణ కొడుకు అని అనేవారు. ఇప్పటి నుంచి కళ్యాణ్ ఫాదర్, కళ్యాణ్ మదర్ అని అంటారు. నాకు మా తల్లిదండ్రులని నేను కలిగి ఉండడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వాళ్ళ అమ్మని పట్టుకొని కౌగిలించారు. అలాగే తనుజ కళ్యాణ్ మదర్కి చీర పెట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్, మా అమ్మకి ఎందుకు చీర ఇచ్చావని చెప్పి తనుజని కూర్చోబెట్టి అడిగాడు. అదేంటి, ఇంట్లో నా కోసం స్టాండ్ తీసుకున్న వ్యక్తి వాళ్ళ పేరెంట్ వచ్చినప్పుడు నేను చీర పెడితే తప్పేముంది అని చెప్పి తనుజ దానికి చెప్పడం జరిగింది. అలా కాదు, నువ్వు వచ్చి మామూలుగా మాట్లాడుంటే బాగానే ఉండేది, కానీ ఏకంగా నువ్వు చీర పెట్టావు, ఇది నేను పర్సనల్గా తీసుకోనా అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకు పెట్టావు, వై మై మామ్ అంటే, వై యువర్ మామ్ అంటే నా కోసం స్టాండ్ తీసుకున్నావు కాబట్టి పెట్టాను, పోరా, నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించుకో, ఇంకొక 4-5 వారాలు ఇంట్లో ఉంటాం, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, ఇలాంటివేమీ పెట్టుకోకు మనసులో అని చెప్పేసి అన్నారు. తను ఇంకా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే, ఇలాంటివన్నీ నీ వైఫ్ దగ్గర చెప్పుకో, నాకు చెప్పకు అని చెప్పి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదైనప్పటికీ కూడా తనుజలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా తను బయటపడకుండా కవర్ చేస్తూ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.